శివుడు కృష్ణుడు యుద్ధం చేసుకుంటే ఎవరు గెలుస్తారు? పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడుండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. అతనికి 1000 చేతులుండేవి. తన బలం చూసుకుని గర్వంతో నాతో యుద్ధం చేసే వీరుడే లేడా అని శివుణ్ణి అడుగుతాడు. అప్పుడు శివుడు, నీ రథం మీదున్న జెండా ఎప్పుడు పడిపోతుందో అప్పుడు నీకు తగిన శత్రువు వస్తాడు అని చెబుతాడు. బాణాసురుడి కూతురు ఉష శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుణ్ణి ప్రేమిస్తుంది. చిత్రలేఖ అనే మాయావి సాయంతో అనిరుద్ధుణ్ణి అపహరించి బాణాసురుడి అంతఃపురంలో దాచిపెడుతుంది. ఇది తెలిసిన బాణాసురుడు అనిరుద్ధుణ్ణి బంధిస్తాడు. తన మనవణ్ణి రక్షించడానికి శ్రీకృష్ణుడు దండెత్తి వస్తాడు. బాణాసురుడు శివుణ్ణి ప్రార్థించగా తన భక్తుణ్ణి రక్షించే బాధ్యతతో శివుడు నందివాహనం మీద యుద్ధానికి వస్తాడు. అప్పుడు జరిగిన పోరాటం అద్భుతం. శివాస్త్రం వర్సెస్ నారాయణాస్త్రం. ఒకరిపై ఒకరు శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించుకుంటారు. జ్వరయుద్ధం. శివుడు తన కోపంతో మహేశ్వర జ్వరాన్ని ప్రయోగిస్తే కృష్ణుడు దానికి ప్రతిగా వైష్ణవ జ్వరాన్ని శీతలాన్ని ప్రయోగిస్తాడు. లోకాలన్నీ అల్లాడిపోతుంటే చివరికి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో బాణాసురుడి చేతులను నరకడం మొదలుపెడతాడు. శివుడు వెంటనే ప్రత్యక్షమై, కృష్ణ, వీడు నా భక్తుడు, ఇతనిని ప్రాణాలతో విడిచిపెట్టు అని కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ, శివ, నీవు నేను వేరు కాదు, నీ భక్తుడు నాకూ భక్తుడే, కేవలం ఇతని గర్వం అణచడానికే ఈ యుద్ధం అని చెబుతాడు. బాణాసురుడికి 4 చేతులు మాత్రం ఉంచి మిగిలినవి తొలగించి అతనిని ప్రాణాలతో వదిలేస్తారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అంటే శివుడు విష్ణువు రూపం మాత్రమే వేరు కాని వారిద్దరి ఆత్మ ఒక్కటే. భక్తుల కోసమే వారిలాంటి లీలలు చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.